మొదటి తిమోతికి 3:15 అంటాడు, సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నదంట. ఏమైనది? సంఘం ఏమైనది? సత్యమునకు ఆధారమై ఉన్నది. మనమందరము కూడా సంఘముగా కట్టబడుచు ఉన్నాం. ఈరోజు ఏం కట్టబడుచు ఉన్నాము? సంఘముగా కట్టబడుచు ఉన్నాము. ఆ సంఘము ఆయన శరీరమై ఉన్నది. ఆ శరీరమునకు శిరస్సు ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఈ శరీరమును మనం ఏం చేయకూడదు? పాడు చేసుకోకూడదు. ఈ దేహమును ఏం చేసుకోకూడదు? పాడు చేసుకో. ఎందుకనంటే ఆయనకి ఆ సత్యమునకు ఈ దేహము ఆధారమై ఉన్నది. హల్లెలూయా. మనము అనుకుంటూ సంఘం అంటే మనము పునాదులతో కట్టబడిందే కాదు, నీ దేహమే సంఘమైనదని చెప్తూ ఉన్నాడు. నీ దేహమే దేవాలయమైందని చెప్తూ ఉన్నాడు. ఈ రోజు ఆయన మూలరాయి ఉండగా ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం అగుటకు నువ్వు ఈరోజు కట్టబడుచు ఉన్నావు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఈరోజు చూడండి, మోషే నీ జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఇల్లంతట్లో ఆయన ఏమై ఉన్నాడంట? నమ్మకస్తుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు నీలో దేవుడు ఉన్నప్పుడు దేవునిలో నువ్వేమై ఉండాలంటే నమ్మకస్తుడుగా ఉండాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని ఇంటి మీద అధికారిగా ఉన్నాడంట. ఆయన దేవుని ఇంటి మీద అంటే చూడండి, సృష్టి మొత్తం మీద ఆయన ఏమై ఉన్నాడు? అధికారిగా ఉన్నాడు. మోషే మాత్రము దేవుని ఇల్లంతట్లో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఆయనకు అప్పచెప్పాడు. అంతట్లో ఆయన ఏమై ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఏం చేసినా కూడా మోషే ఏం చెప్పాడు? ఇది నా ద్వారా జరిగింది కదరా నాయన, జీవం కలిగిన దేవుడు చేశాడు, ఇది నేను చేసిన కార్యం కాదని చెప్పాడు. ఆయన్ని ఎప్పుడు ఆయన గొప్పగా కనపరుచుకోలేదు. హల్లెలూయా. ఆయన మాత్రము దేవునికి నివాసస్థలముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను కూడా ఏమై ఉండాలి? దేవునికి నివాసస్థలమై ఉండాలి. దేవుడు నీలో నివసించాలని అంటే ఈ ఆలయమును దేవుని హృదయం దగ్గర, దేవుని పాదముల దగ్గర కుమ్మరించాలి. ఈ నీ హృదయమును దేవుని పాదాల దగ్గర కుమ్మరిస్తే అందులో ఉన్న ప్రతి ఒక్క మలినమును, ప్రతి ఒక్క దేవునికి విరోధం ఏదైనా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన రక్తంతో కడిగి వేస్తాడు. నిన్ను పరిశుద్ధమైన దేవాలయముగా చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. నిన్ను జీవము కలిగిన దేవాలయముగా చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. నిన్ను అదే విధముగా చూడు, ఆత్మ సంబంధమైన దేవుని నివాసస్థలముగా చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట అంటాడు. ఏమంటాడంటే ఇది పరిశుద్ధాత్మకు ఆలయమైందంటాడు. ఏంటంట? పరిశుద్ధాత్మకు ఆలయమైందంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండాలన్నా, నీలో నివసించాలనన్నా, నీవు ఆయనతో నడవాలనన్నా, ఆయన నీలో నివసించాలనన్నా నువ్వేం చేయాలంటే దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి సాక్షిగా జీవించాలి. దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఈరోజు నువ్వు ఎక్కడెక్కడో కట్టబడుతూ ఉన్నావు ఈ లోకంలో. ఆ కట్టడములు ఏవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు. ఆ కట్టడములు ఏవి నీ దగ్గర ఒక డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది. చూడండి, మనము ఒక భవనమును డబ్బు ఉందని కట్టుకోగలుగుతాం, మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. చూడండి, ఒక పరుపు కొనుక్కుంటాం, మంచి మ్యాట్రిక్స్ అనుకో, మంచిది కొనుక్కుంటాం, చాలా హైట్ది, పడుకుంటే మంచి నిద్ర వస్తుందని. డబ్బుతో పరుపు కొనుక్కోగలం కానీ నిద్రను కొనలేం. ఏం చేయలేము? డబ్బు ఉందని మంచి ఇల్లు కట్టుకోగలం, మనశ్శాంతి ఉండదు. అదే విధముగా డబ్బు ఉందని మంచి ఒక పరుపును కొనుక్కోగలం, నిద్రను కొనుక్కోలేం. అదే విధముగా నువ్వు దేవుని ప్రేమని డబ్బుతో కొనలేవు. హల్లెలూయా. దేవుని రక్షణను డబ్బుతో కొనలేవు. ఈ లోకంలో దేన్నైనా నువ్వు డబ్బుతో కొనవచ్చు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమను మాత్రము నువ్వు డబ్బుతో కొనలేవు. ఎందుకనంటే ఆయనని నువ్వు నీ హృదయం ఆయనకి ఇస్తే చాలు, ఆయన ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. అయితే నువ్వు డబ్బుతో కొనలేనటివి ఈ లోకంలో చాలా ఉన్నాయి. అవేవి కూడా కొన్ని డబ్బుతో కొనలేము. డబ్బు ఉందని ప్రాణమును కొనలేవు. డబ్బు ఉందని డాక్టర్ను కొనగలవు, కానీ డాక్టర్ నీ అనారోగ్యంగా నీ చనిపోయే టయానికి నేను బ్రతికించగలుగుతాడా? లేదా, బ్రతికించలేడు. ఎందుకంటే డబ్బు ఉందని ప్రతిదీ కొనియాలనుకుంటాం, కానీ ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి నువ్వు కొనగలవేమో, కానీ నీ ఆత్మకు రక్షణను ఇవ్వాలనంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇవ్వగలడు. ఈ లోకంలో కులము, గోత్రము, డబ్బు, ఆస్తి, అంతస్తులు ఇవేవి కూడా నీకు ఇవ్వలేవు. చెప్తూ ఉన్నాను. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవేవి మీకు ఇవ్వలేవు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే మీకు
ఆ రక్షణ భాగ్యం ఇవ్వగలుగుతాడు, ఆ పరలోక సంబంధమైన రుచిని ఇవ్వగలుగుతాడు. ఆ పరలోకములో ఆయనతో నివసించగలిగిన భాగ్యము నువ్వు పొందుకోవాలనంటే నువ్వు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి, జీవము కలిగిన దేవాలయముగా ఉండాలి, పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా ఉండాలి. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం అందరం కట్టబడి ఉన్నామని అంటే మనము కట్టబడుతూ ఇతరులను కూడా ఏం చేయాలి? కట్టాలి. ఎందులో కట్టాలి? ఆత్మ సంబంధమైన మూలరాయిని ఏసుతో మనం అందరం కూడా కట్టబడితే ఆత్మ సంబంధమైన మహిమా స్వరూపమైన దేవుడిని మనం సంతోష పెట్టగలుగుతాము, ఆనందింపజేయగలుగుతాము. ఆయన సంతోషం ద్వారా మనం అందరం కూడా ఆశీర్వదింపబడతాము. మనం ఇంకనూ ఆయన అనుకుంటూ నేను ఇంకనూ నీతిమంతులుగా, ఇంకనూ యథార్థవంతులుగానే, ఇంకనూ ఆయన మనల్ని ఇంకా ఆయన ఆత్మ యందు నివసించే వారుగాను, ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయన వారు, ఆయన ఆత్మ మన లేకపోతే ఆయన వారం కావరు అంటూ ఉన్నారు రోమీయులకు రాసిన పత్రిక. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనలో చక్కగా అమర్చబడి కట్టబడి మనము ఆ పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉండుటకు వృద్ధి పొందుచు ముందుకు వెళ్దాము. దేవుడి మాటలు దీవించిన దాకా